Today it is really an auspicious day for all of us. ఈ రోజు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా నేను తలుస్తూ ఉన్నా. And I feel like very happy to be here in front of you all. మీ ముందు ఈ ఉదయకాల సమయం నిలబడటం నాకెంతో సంతోషంగా ఉన్నది. First of all, I would like to express my heartfelt thanks towards the man of God, Dr. K. Vinay Kumar Garu, and respected MU Madam Garu, and respected all the elders of the church, and respected all the women of the church, and respected all the members of our church. A very good morning to all of you. ముందుగా నేను ఈ ఉదయకాల సమయం దేవుని సేవకులు, దేవుని సేవకురాలు, అలాగే విశ్వాసులు, పెద్దలు, చర్చి మెంబర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. Actually, this thing is very, very important for us to have English message like this. ఈ యొక్క ఉదయకాల సమయము, ఈ యొక్క విధానం అనేటువంటిది ఇంగ్లీష్ వర్తమానం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, విలువైనటువంటిది. Because the way we are able to hear in the God's word in English language, ఎప్పుడైతే ఆంగ్లంలో వర్తమానం వినటం అనేది మనం ప్రారంభిస్తూ ఉంటామో, you all can put the whole concentration. చాలా శ్రద్ధగా మాటలు గమనించండి. You can చాలా శ్రద్ధగా ప్రతి మాట విలువగా వెచ్చండి. రాత్రి మేము ఏం చేసాము, ప్రభువా ఈ వాక్యం ఏం మాట్లాడతావు. సరే, బ్రదర్ చెప్పిన మాట వినండి. ఎవరైతే ఇంగ్లీష్లో, ఆంగ్లంలో వర్తమానాన్ని మనస్సు పెట్టి వింటూ ఉంటారో, మనం మనస్సు పెట్టి వినగలిగేటట్టుగా ఉంటుంది. it is useful for two aspects. అది రెండు విధాలుగా మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. Number one, ఒకటి, you can escape from the slumbering attitude, sleeping attitude. నీవు తప్పనిసరిగా ఒక నిద్ర మత్తులో ఉన్నటువంటి ఆ బంధకాల్లో నుండి నువ్వు పక్కకి వెళ్ళిపోతావు ఇంగ్లీష్ వర్తమానం వినడం వల్ల. And you also can learn more things from English language. అంత మాత్రమే కాదు, కానీ ఆంగ్ల భాషలో నీకు ఆ ఆంగ్ల భాషని కూడా నువ్వు నేర్చుకుంటావు చాలా ప్రాముఖ్యంగా. It's the only thing, it's not at all in order to show the greatness from my side. ఇదేదో కేవలము నా గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసం కాదు. It's not for the boasting side. ఒకవేళ ఇద్దరి యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడం ఎంత మాత్రం కాదు. But it is a great edification for the both, all the members of our church. ఇది మన విశ్వాసులు అందరికీ ఒక ప్రాముఖ్యత, గుర్తింపు కలిగినటువంటి విధానం కొరకు మాత్రమే. For that reason కాబట్టి ఆ కారణాన్ని బట్టి so when beloved Pastor Annaya invited me to give a message in English language like this, కాబట్టి ఆ ఉద్దేశంతో మాత్రమే ఇంగ్లీష్ వర్తమానము తర్జుమా చేయడానికి సహోదరుడు ఈ రీతిగా ఆహ్వానించడం so we జరిగింది. decided to preach English language like this. సో కాబట్టి ఈ రీతిగా ఇంగ్లీష్ వర్తమానము తెలుగు ట్రాన్స్లేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. Thank you. Before we are going to enter into the God's word, let us all bow down and let's have prayer. కాబట్టి దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ప్రతి ఒక్కరు కూడా తలవంచండి, ప్రార్థన చేసుకున్నాం. ఎవరు అంటే ఇద్దరు. Gracious, loving Heavenly Father, కృప కలిగిన పరలోకపు తండ్రి, I praise you, Lord. ప్రభువా నేను నిన్ను I స్తుతిస్తున్నాను. worship you, Lord, దేవా నిన్ను for ఆరాధిస్తున్నాను. giving us this beautiful morning time. ప్రభువా ఈ యొక్క ప్రశస్తమైనటువంటి ఉదయం కాలం బట్టి నీకు వందనాలు. Father, I also praise you, Lord, ప్రభువా మేము నిన్ను స్తుతించుచుండగా that you are the living God, నువ్వు సజీవుడు అయినటువంటి that you are the దేవుడు. living God, ప్రభువా నువ్వు ప్రేమ కలిగిన దేవుడుగా, that you are the only God among all the gods and goddesses, Lord. ప్రభువా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఉన్నతమైనటువంటి ఏకైక దేవుడు నీవే నాయన. Father, I also praise you, Lord, ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను that నాయన. you are the God of King and Lord of Lords. ప్రభువా నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని నిన్ను మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. And I praise you, Lord, ప్రభువా నిన్ను గణపరుస్తున్నాం.
వ్యక్తపరుస్తున్నావు. That you are the only God నీవు ఒక్కడవే నిజమైనటువంటి దేవుడు. among all the gods and goddesses in this creation. ప్రభా ఈ యొక్క సృష్టి యావత్తును ప్రభా తండ్రి మీరు సృష్టించినటువంటి వారై ఉన్నారు. Such an almighty, అలాంటి గొప్ప దేవుడు అయిన wonderful, దేవా ఆశ్చర్యకరుడు, almighty, సర్వశక్తిమంతుడు అయిన omnipotent God ప్రభా సంరక్షించేటువంటి దేవుడు that we have today this morning time. తండ్రి ఉదయకాల సమయంలో దాన్ని ప్రభా మేము ఏమై ఉన్నామో మాకు తెలియపరుస్తున్నందుకు వందనాలు. Father, as I am going to stand before you, Lord, తండ్రి ఉదయకాల సమయం నీ ముందు నేను నిలబడి ఉండగా kindly strengthen us ప్రభా మమ్మలను బలపరచండి నాయన. with your word this morning తండ్రి time, ఉదయకాల సమయంలో నీ వాక్యముతో మమ్మల్ని నింపండి నాయన. and strengthen us with thy word this morning ప్రభా time, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి నాయన. and hide me behind our cross, Lord, ప్రభా ఇదిగో నీ సిలువ చాటున మమ్మలను భద్రపరచండి so నాయన. that I pray ప్రభా ఇంటిగా మేము ప్రార్థన చేస్తున్నాం, and ask అడుగుతున్నాం. the most precious name of Lord and Savior Jesus Christ. ప్రశస్తమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘననామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. ఇక ఆమేన్. ఒకలా ఇద్దరు ఆమేన్. ఆమేన్. Thank you so much, my dear brothers and sisters. మీ అందరికీ మరొకసారి వందనాలు. Now let us turn towards the Bible, Genesis chapter 1. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము మొదట అధ్యాయం చూద్దాం. Kindly, you please open all your Bibles. ఈ పరిశుద్ధ గ్రంథము దయచేసి తీయండి, తెరవండి. Look at the chapter first chapter, బైబిల్లో ఆదికాండము మొదటి అధ్యాయము and the first verse. Can anyone read from Telugu Bible? ఎవరన్నా First కానీ verse. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నిలబడి బిగ్గరగా ఎవరన్నా చదవగలుగుతారా? Can anyone read loudly? ఎవరన్నా బిగ్గరగా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలము పైన అల్లాడుచుండెను. Thank you so much, brother. Thank you. So when we look at this particular verse, మనం ఈ వాక్యం వైపు మనం చూసినప్పుడు so what we can observe, మనం దేన్ని గమనించగలమండి? in the beginning God created the heavens and the earth. మనం గమనించాల్సిన మాట ఏంటంటే ప్రారంభములో దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. So we can see that there is God's presence in the creation. కాబట్టి మనం కాబట్టి దేవుని యొక్క సృష్టిలో దేవుని యొక్క సన్నిధి అక్కడ మనం కనబడుతూ ఉన్నది. Yes. అవును. If there is this pen is there in my pocket, ఈ కలము నా జేబులో ఉంది అంటే which means అంటే అర్థం ఏంటి? the creator of this pen is there in this creation. కాబట్టి ఈ పెన్ను నా జేబులో ఉందంటే దీన్ని సృష్టించినటువంటి సృష్టికర్త కూడా ఇక్కడ ఉన్నాడని అర్థం. So కాబట్టి when we look at this earth, కాబట్టి ఈ భూమి వైపు ఈ ఆకాశము ఈ సమస్తం వైపు చూసినప్పుడు so we will definitely understand మనం తప్పనిసరిగా ఒక విషయాన్ని అర్థం there is చేసుకోవాలి. a creator. ఈ భూమి ఆకాశము సముద్రం వీటన్నిటిని బట్టి ఓహో ఒక సృష్టికర్త ఉంటాడని మనం గ్రహించాలి. There should be our creator. తప్పనిసరిగా సృష్టికర్త ఉన్నాడు. When God created దేవుడు ఎప్పుడైతే భూమి ఆకాశములు సృష్టించాడో all the planets, ఆ సమస్తమైనటువంటి గ్రహాలు all the trees, అక్కడ ఉన్నటువంటి ఆకాశ వృక్షాలు సమస్తము సృష్టించిన all the fish of the air, ఆకాశ జలరాశులు గాని సముద్రములో ఉన్న సమస్తమైనటువంటి వేది సృష్టించిన ఇవన్నీ చూసినప్పుడు God దేవుడు used to create man within one day. కాబట్టి ఇవి అన్నీ కూడా దేవుడు ఒక దినాన ఆయన సృష్టించి ఉన్నాడు. So God created man in his own image. అంత మాత్రమే కాదు కానీ దేవుడు తన సొంత స్వరూపంలో మానవుణ్ణి సృష్టించాడు. God did not create the earth in his own image. దేవుడు ఈ భూమిని తన స్వరూపమందు సృష్టించలేదు. God did not create the sun in his own image. ఒకవేళ సూర్యుడు గాని దేవుడు తన రూపంలో సృష్టించలేదు. But nowadays so many people are worshipping sun as the god. అయితే ఈ దినాల్లో అనేక మంది సూర్యుడిని దేవుడుగా ఆరాధించే జనాంగం ఉన్నారు. So many people are worshipping trees as their gods.
అనేక మంది అంత మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలు చెట్లని పూజించేటువంటి ప్రజలు ఉన్నారు. So many people are making stones as their goddesses. అంత మాత్రమే కాదు కానీ అనేక మంది ఆ రాళ్ళకి మొక్కుతూ ఆరాధించేవారు ఉన్నారు. Which means people left God and worship all the united created things on this earth. కాబట్టి దాన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టికి సాగిల పడుతున్నారు. So today what I would like to convey you is, ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం I ఏంటంటే, want to convey the history of the man. కాబట్టి మానవుడి యొక్క ఆ జీవితాన్ని గురించి నేను మీకు How చెప్పాలనుకుంటున్నాను. man created, దేవుడు మానవుని సృష్టించాడు. how woman was created. ఎలాగ స్త్రీని ఆయన సృష్టించాడంటే, So that's what we are going to examine. ఈ ఉదయకాల సమయంలో దాన్ని మనం పరిశోధించినట్లయితే, So today God has given us so many showers of blessings. దేవుడు మనకి ఈ భూమి మీద ఎన్ని దీవెనలు, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు మనకి. Though God has given us so many showers of blessings, అనేకమైన దీవెనలు దేవుడు మనకి ఇస్తే, but we are unable to know that God is there for us. అయితే ఆ అనుగ్రహించినటువంటి వాటిని పొందలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. Say for example, ఉదాహరణ, let us see Exodus 3rd chapter. ఉదాహరణ నిర్గమకాండ 3వ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే, Let us see Exodus 3rd chapter, నిర్గమకాండ 3వ అధ్యాయంలో verse 14. 14వ వచనము. Can anybody read loudly, please? ఎవరన్నా కానీ బిగ్గరగా యవనస్తులు చదవండి. నిలబడి చదువు శ్యాము, నిలబడి చదువు బిగ్గరగా. అందుకు దేవుడు నేను ఉన్నవాడను మోషేతో చెప్పాను. మరియు ఆయన నన్ను వాడు మీ ఎదురు నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పవలెను. Okay, that's enough. See, God is there from the beginning. కాబట్టి దేవుడు ప్రారంభంలో ఉన్నాడు. When Moses sent before the Israelites, ఎప్పుడైతే మోషే ఇజ్రాయెల్ జనాంగానికి ముందుకు పంపించే ముందు, then Moses asked him, మోషే దేవుణ్ణి అడిగాడు, what shall I introduce about yourself? అయ్యా నీ గురించి నేను ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చెప్పాలి అని అడిగాడు మోషే. Then God said, ఆ సమయంలో దేవుడు ఏమని చెప్పాడు I తెలుసా? am who I am. ఓ మోషే, నేను ఉన్నవాడను. I am who I am from the beginning. నేను ఉన్నవాడను, అనువాడను, ప్రారంభం నుండి ఉన్నవాడను. I am the one who created this beautiful creation for you. అందమైనటువంటి సృష్టి యావత్తును నేను మీ కొరకు సృష్టించాను. I have created so many animals. నేను అనేకమైనటువంటి జంతువులను నేను సృష్టించాను మీ I కొరకు. have created mighty animals like dinosaurs. ఇదిగో సముద్ర జలములో ఉన్నటువంటి ఆ సముద్రంలో ఉన్న బలమైనటువంటి ఆ తిమింగలాలు గాని పెద్ద పెద్ద జలరాశులు నేను I సృష్టించాను. also created very very cruel animals like lion and tigers. అంత మాత్రమే కాదు, భయంకరమైనటువంటి ఆ క్రూరమైనటువంటి గంభీరంగా గర్జించేటువంటి ఆ పులులు గాని సింహాలు అవన్నీ కూడా నేనే సృష్టించాను. But I did not create all those mighty animals in my own image. అయితే గమనించు మోషే, ఆ యొక్క మృగాలు వాటన్నిటిని నా స్వరూపంలో నేను వాటిని సృష్టించలేదు. But I remembered you as my own image. గుర్తుపెట్టుకో, నిన్ను మాత్రమే నా రూపంలో నిన్ను నేను సృష్టించాను. See how importance that I have given to you. కాబట్టి గమనించు, నీకెంత ప్రాముఖ్యత ఇచ్చానో గమనించు. See, I have loved you so much. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో గమనించు. See, let us turn towards the Bible, Genesis chapter 2. మరలా తిరిగి ఆదికాండములోనికి రండి. బైబిల్ Chapter 2nd chapter verse 8 to 10. ఆదికాండము 2వ అధ్యాయంలో రండి. Can anybody read loudly, please? 8 నుండి 10 వచనాల వరకు ఎవరన్నా యవనస్తులు లేచి Second నిలబడి. chapter ఆదికాండం 2వ 8 అధ్యాయం to 10 verses. 8 నుండి 10 వచనాలు యవనస్తులు. The Lord God planted a garden of eastward, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, and with the proper tap system. What are the tap system? Are there rivers? He arranged rivers. చూడండి, అక్కడ ఆయన నదిని ఏర్పాటు చేసి ఉన్నాడు. See what kind of care that God has
taken towards you and me. నీ కోసం నా కోసం ఎంత జాగ్రత్తగా ఆయన మనకు కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు In చేశాడు. order to bless man, దేవుడు మనలను ఆశీర్వదించడానికి God created beautiful garden, Eden garden. అబ్బా చాలా శ్రద్ధగా ఉండండి. దేవుడు దీవించుట కొరకు ఒక అందమైన సౌందర్యమైనటువంటి ఏదైనా తోటను మన కోసం నిర్మించాడు. God prepared this beautiful Eden garden before the man arrival unto this garden. ఆ తోటలో మనిషి రూపము ఆయన రూపంలో అక్కడ సృష్టించక ముందే ఒక అద్భుతమైనటువంటి తోటను ఏర్పాటు చేశాడు. God prepared everything for you. దేవుడు ముందుగానే సమస్తాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు. Whatever the cruel animals that are there in front of you, God killed them. అసలు నీ ముందు ఎలాంటి భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి మృగమైనా సరే నీవు వాటిని చంపివేసేయచ్చు. So God created this beautiful creation దేవుడు ఈ అందమైనటువంటి సృష్టిని సృష్టించినప్పుడు only for the sake of you and me today. అది కేవలం నీ కొరకు మన కొరకు మాత్రమే. See what happens. See here, God has given this beautiful garden, which means a shelter for the Adam and Eve. ఆ దేవుడు ఈ యొక్క ఏదెను వనము అంటే ఆదాము అవ్వలకు ఆ మధ్యలో వారిని ఏర్పాటు చేశాడు. It is a shelter for them. అది వారికి ఒక కేంద్ర బిందువుగా ఉన్నది. ఒక ముఖ్యమైనటువంటి అవన్నీ సృష్టించి వారిని సెంటర్ ముఖ్యంగా పెట్టారు మధ్యలో. They need not to think about their home. కాబట్టి వారి ఇంటిని గురించి ఆలోచించాల్సిన పని They లేదు. need not to think about their taking housing loan. అయ్యో నేను ఇల్లు నిర్మించుకోవటానికి ఇదిగో రుణం కోసం బ్యాంక్ దగ్గరికి తిరగాల్సిన పని లేదు. They need not to think about their food. కాబట్టి అంత మాత్రమే కాదు, నాకు జీవాహారం బ్రతుకు తెరువు ఎలాగని ఆదామవలు పరిగెత్తాల్సిన పని లేదు. God already arranged for them. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు ముందుగానే ఆ తోటలో సమస్తమును మామిడి కొరకు ఏర్పాటు చేశాడు. See, let us examine verses chapter 1 and verse 26. ఆదికాండం 1వ అధ్యాయం 26వ Then వచనం. God said, ప్రభు చివరికి ఏమన్నాడు? let us make man దేవుడు మన పోలిక చొప్పున in our image, దేవుడు మన స్వరూపమందు according to our likeness, చూడండి మన పోలిక చొప్పున like them to have dominion over the fish of the sea, సముద్రపు చేపలు over the birds of the air, పశువులు సమస్త and భూమిని over the cattle. ఇదిగో సమస్త జంతువులు ఏదురుగా కనిపలికిను. See, all these living creatures prepared only for you and me. కాబట్టి ఈ జీవరాశులన్నిటినీ దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన For సిద్ధపరిచాడు. your food and for my food. అబ్బా నీ ఆహారం కొరకు నా ఆహారం కొరకు. What a mighty, wonderful God we have today. అబ్బా ఎలాంటి అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి దేవుడు మనకు Today, ఉన్నాడు. this morning also, కాబట్టి God prepares everything for you. కాబట్టి దేవుడు నీ కోసం అన్ని కూడా సిద్ధపరిచాడు. You need not to worry about your future. సంగమా ఎప్పుడు కూడా సహోదరుడా సహోదరి నీ భవిష్యత్తు కొరకు నువ్వు ప్రాకులాడి ఒత్తిడికి గురి కావాల్సిన పని లేదు. Your future is there in the hands of God. నీ భవిష్యత్తు దేవుని యొక్క చేతిలో భద్రపరచబడింది. When we keep ourselves in the hands of God, అది దేవుని చేతిలో అది భద్రపరచబడ్డప్పుడు so we will definitely enjoy the presence of God. నువ్వు తప్పనిసరిగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సంతోషించాలి. And let us also read the verse 28. ఆదికాండం 28 మొదటి 28 చదువుదాం. First chapter in verse 28. Then God blessed them, and God said to them, be fruitful and multiply. దేవుడు సృష్టి యావత్తు చేసిన తర్వాత మొట్టమొదట అన్న మాట ఏంటో తెలుసా? మీరు ఫలించి Be fruitful and multiply. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. Fill the earth విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచు. and subdue it, and have dominion over the fish of the sea. కాబట్టి ఈ భూమి మీద ప్రాకు సమస్తమైన వాటిని ఏలుడి అని చెప్పాడు. What a mighty, wonderful care and concern that God has towards you and me. కాబట్టి దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత సర్వశక్తిమంతుడైన దేవుడు మన విషయంలో బాధ్యత తీసుకుంటాడు. When God arranged all these blessings for you and నీ me, కోసం నా కోసం దేవుడు ఈ దీవెనల ఏర్పాటు చేస్తే but man did a great blunder in front of God. అబ్బా ప్రభు మనందరి కోసం ఇంత గొప్ప దీవెనలు ఏర్పాటు చేస్తే We did a great blunder. ఒక భయంకరమైనటువంటి మొద్దుతనంతో కూడినటువంటి తప్పు జరగటం జరిగింది. We did a great mistake in front of God. ఒక గొప్ప తప్పు జరిగింది
పాపం జరిగెను. When God created a man in his own image, దేవుడు మానవుడిని తన స్వరూపమును సృష్టించినప్పుడు, when Adam lingering in the presence of the Eden garden as a lonely, చూడండి, దేవుడు ఆదామును ఆ యొక్క దేవుని సన్నిధి సహవాసములో ఏదైనా వనములో పెట్టినప్పుడు Adam felt lonely. ఆదాము ఒంటరిగా ఆ తోటలో ఉన్నాడు, ఫీల్ అవుతున్నాడు. God also felt lonely because of his son Adam. ఆదాము ఒంటరితనంతో ఉన్నాడని దేవుడు గ్రహించాడు. So God wanted to give a boon for the Adam in the name of Eve. కాబట్టి దేవుడు ఆదాముకు సాటి అయినటువంటి సహాయం కొరకు ఆయన ఏర్పాటు చేయాలని తలంచి ఉన్నాడు. God gave wonderful fellowship for the Adam. ఆదాముకు ఒక చక్కటి సహవాసమును కూడా ఇచ్చాడు. What kind of privilege it is. అది ఎంత గొప్ప ఆధిక్యత. It is really God's love that he demonstrates for you and me today also. కాబట్టి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత, ధన్యత ఆనాడు ఆదాముకి ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా మనకు So let అనుగ్రహించాడు. us also turn towards the word, second chapter, Genesis 2nd chapter verse 16. ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. The Lord God commanded the man saying, మరియు దేవుడైన యెహోవా, every tree of the garden you may freely eat, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు, but you never ever eat only one fruit, అయితే మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలములు తినకూడదు. which is a forbidden fruit. అది ఇదిగో అది మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలములు. You should not touch it. దయచేసి ఆ ఏదేను వనములో ఉన్న ఆ వృక్ష ఫలమును నువ్వు తినవద్దు. You should not look at even. దాని వైపు అసలు చూడొద్దు. Yes, because if you look at that fruit, నువ్వు ఎప్పుడైతే ఆ వృక్షం వైపు, ఆ ఫలం వైపు చూస్తావో, you will be fall down into the temptation. నువ్వు శోధనలకు గురవుతావు. God knows very well about your temptation, your weaknesses and my weaknesses. సంగమా, చాలా శ్రద్ధగా ఈ మాటలు వినండి. విశ్వాసులారా, ఈ మాటలు వినండి. దేవుడికి నీ యొక్క శోధనలేంటో, నీ బలహీనతలేంటో, నా బలహీనతలేంటో ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. God is so gracious for you and me today. దేవుడు ఈ దినము నీ పట్ల, నా పట్ల చాలా కృపను చూపిస్తున్నాడు. Though God commanded for man not to touch that forbidden fruit, దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఆ మంచి చెడులు తెలిపేటువంటి ఆ వృక్ష ఆ ఫలమును త్రాగవద్దని చెప్పాడు, తినవద్దు అన్నాడు. but man, it is without any concern, without any fear of God, he go and touched. ఏ మాత్రం భయము లేకుండా వెళ్ళిపోయి ఆ ఫలమును తీసుకున్నాడు. Why? ఎందుకో తెలుసా? Because of the negligence of the commandment of God. కేవలం దేవుని యొక్క ఆజ్ఞను ఆయన నిర్లక్ష్యం చేయటం వల్ల, Because of the disobedience of the man and the women. ఆ దేవుని యొక్క ఆ యొక్క స్త్రీ పురుషులు ఆదాముల యొక్క అవిధేయత. So let us turn towards the Bible, Genesis chapter 3 verse 3. ఆదికాండం 3వ అధ్యాయము 3వ వచనం. What happened? అక్కడ ఏం జరిగిందో చూడండి. See, can anybody read in Telugu language, please? ఎవరన్నా కానీ ఆదికాండం 3వ అధ్యాయము 2వ వచనం ఎవరైనా చదవండి. అందుకు స్త్రీ, తోట చెట్ల ఫలములను నీవు తినవచ్చును, ఈ తోట చెట్ల ఫలములను నేను తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్నట్టు వాటిని తినకూడదనియును వాటిని ముట్టకూడదనియును చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియును దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియును కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని కనుతో పాటు తన భర్తకును ఇచ్చెను. So this is what really happened here. ఇక్కడ నిజంగా ఏం జరిగిందంటే, ఇక్కడ When God commanded them not to touch that forbidden fruit, దేవుడు ఎప్పుడైతే ఆ ఫలమును మీరు తినవద్దు అని చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు, but meanwhile దానికి మారుగా Satan appeared in front of them. సాతాను అక్కడ వారి మధ్యకు వచ్చి, Satan appeared even only Eve. కేవలము
అపవాది సాతాను ఎక్కడికి వచ్చిందంటే అవ్వ దగ్గరికి వచ్చింది. Because Eve is very weak. ఎందుకంటే అవ్వ స్త్రీ బలహీనురాలు గనుక. Because man is not at all a weak fellow. ఎప్పుడు కూడా పురుషుడు ఎంత మాత్రం బలహీనుడు. Only women are very weak. He knows very well. కాబట్టి స్త్రీ మాత్రమే బలహీనమైనటువంటి గట్టమని సర్పము అపవాది ఎరిగినటువంటి See వాడు. what he will convey? Will you not surely die? You will not surely die. చూడండి, సర్పము అవ దగ్గరకు వచ్చి ఒంటరిగా ఉన్నప్పుడు ఏమన్నాడో తెలుసా? మీరు చావనే చావరు. You will definitely become goddesses. మీరు తప్పనిసరిగా దేవతల వలె ఉంటారు. Which means అంటే అర్థం ఏంటో తెలుసా? Satan giving conspiracy towards the temptation. చూడండి, సాతాను ఆ శోధనల వైపు ఎలాగా మారుస్తుందో చూడండి. You will definitely become a goddess and a goddesses. అవ్వ దగ్గరకు వచ్చి అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి నువ్వు గనక నీ తింటే నువ్వు దేవతల వలె మారుతావని చెప్తుంది. What is the work of the women for the Satan? చూడండి, ఆ సాతానుతో ఈ స్త్రీకి అసలు ఏంటి ఆ పని? When there is no her husband in the house, ఆ ఇంట్లో భర్త లేనప్పుడు, when the third person came and started speaking with this woman, చూడండి, ఆ మూడో వ్యక్తి ఆ గృహంలో అడుగు పెట్టడం ఏంటి? so Eve, the woman gave scope for the Satan to speak with her. ఎందుకు ఆ సాతానుతో మాట్లాడడానికి అసలు అవకాశం ఎందుకు ఇవ్వాలి? So when women Eve gave this opportunity for the Satan to talk her like that, ఎప్పుడైతే ఈ యొక్క అవ్వ ఆ స్త్రీ సాతానుతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చిందో, so then automatically she fall down into the temptation like this. వెంటనే ఆ క్రమంగా ఏమైందో తెలుసా? ఆ శోధనలో He పడిపోవడం. deceived with his own words. చూడండి, ఆ మాటల ద్వారా మోసగించబడింది స్త్రీ. How? He will never die. నువ్వెంత మాత్రం చావనే చావు. Moreover, you will become goddesses. నువ్వు చావనే చావు. నువ్వు దేవుని దూతలాగా ఉంటావు. So she was tempted by the words of Satan like that. సాతాను మాటల చేత అలాగా శోధించబడింది. Nowadays, so many young women, young girls and boys are also deceiving by the words of the Satan. ఈనాడు చాలా మంది యవనస్తులు, యవన స్త్రీలు, యవన పురుషులు సాతాను మాటల ద్వారా ఆకర్షించబడుతున్నారు, తప్పిపోతున్నారు. Even nowadays, so many married women are also being deceived by the Satan's words like this. మాత్రమే కాదు, వివాహమైనటువంటి స్త్రీలు కూడా అపవాది ప్రేరేపించే ఈ మాటలకు వారు పక్కకెళ్ళిపోతున్నారు. When there is no man in the house, you need not to speak with other persons. ఎప్పుడైతే ఆ ఇంటి యజమానుడు నీ ఇంట్లో లేనప్పుడు మరొక వ్యక్తి ఆ గృహములోనికి రావాల్సిన అవసరం లేదు. There is a small proverb in Telugu language. మంది మాట విని మారు మనం పోతే మళ్ళీ చెలకల్లా ఇల్లాగమైంది. So this is a small proverb in Telugu. సామెతల్లో ఒక సామెత ప్రజలు తెలుగులో మంది మాట విని మారు మనం పోతే మళ్ళీ చెలక ఇల్లాగమైంది. Which means మళ్ళీ వచ్చాక మరలా వచ్చాక ఇల్లాగమైపోయింది. Which means it's a village proverb. ఇది గ్రామంలో చాలా తరచుగా పలికేటువంటి. So here our mother Eve also heard the words of Satan. మన తల్లి, మన ప్రథమ తల్లి అవ్వ కూడా ఏమైందంటే సాతాను మాటలకు పడిపోయింది. Actually she is not supposed to give scope for the Satan's words. వాస్తవానికి ఆ మాటలకు అసలు అవకాశం ఇవ్వకూడదు. Because my husband is not here, you shouldn't come like this. అసలు నా భర్త ఇక్కడ లేనప్పుడు నువ్వు అడగకూడదు. Why are you coming and again you is supposed to tell her like that? ఎందుకు నువ్వు నా భర్త లేనప్పుడు పదే పదే ఇంట్లోకి వస్తున్నావు? So when she has given an opportunity for the Satan's intervention, ఎప్పుడైతే సాతానుతో మాట్లాడడానికి సంభాషణ చేయడానికి అవకాశం ఇచ్చాడో, she started lulling down into the temptation. చక్కటి ఆ శోధనల ద్వారా మాటల ద్వారా భయమర్పించి పడేసేసాడు. What happened in result? దానివల్ల ఫలితం ఏంటంటే she lost shelter. ఆ యొక్క ఏదేను వనము ఆ గృహము నుండి కోల్పోయారు. She lost food. ఆహారాన్ని కోల్పోయారు. She lost very good facilities in the garden. తోటలో ఉన్నటువంటి సౌకర్యాలు అన్నిటి నుండి వారు త్రోసివేయబడ్డారు. She lost good health. మంచి ఆరోగ్యాన్ని కోల్పోయారు. And she lost everything. సమస్తం కోల్పోయారు. So what really made her to lose everything
ఏంటి అసలు వాస్తవానికి అసలు ఏమి నిజమైనటువంటిది ఏం కోల్పోయిందండి? Only a small sin which creates all these things. ఇవన్నీ కోల్పోవటానికి కేవలం ఒకటేంటంటే అవిధేయత వల్ల, ఆ పాపం చేయటం వల్ల. Yes, nowadays also what we are supposed to learn is, కాబట్టి ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, we do never give any kind of opportunity for the sin. ఎప్పుడు కూడా నీ జీవితంలో, నా జీవితంలో పాపం చేయటానికి అవకాశం ఇవ్వకూడదు. Being a wife, ఒక భార్యగా you should be very very loyal to your husband. నీ యొక్క భర్తకు చాలా నమ్మకంగా ఉండు. Being a husband, ఒక భర్తగా you should be very very loyal to your wife. నీ భార్యకు చాలా నమ్మకంగా, యథార్థవంతుడిగా ఉండు. Being a girl or being a daughter, ఒక కుమార్తెగా you should be very very loyal to your parents. మీ తల్లిదండ్రులకు చాలా యథార్థవంతురాలుగా ఉండు. And being a parent, ఒక తల్లిదండ్రులుగా మీరు we are supposed to be loyal to our children. మీ బిడ్డలకు ఒక మాదిరికరంగా, యథార్థవంతులుగా కనబడండి. But in result, దాని ఫలితం ఏంటో తెలుసా? Eve saw a great blunder in the name of Cain in her elder son. మీరు కనుక దాని యొక్క ఫలితము ఎలాగా ఉన్నదంటే, హేబేలు కయ్యూను జీవితంలో ఉన్నటువంటి ఆ సంఘటన మనం చూడగలుగుతాం. So when God observed that Eve and Adam did mistake in his sight, దేవుని దృష్టిలో ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఆ తప్పు, ఆ పాపం చేశారో, so God did not permit them to be there. దేవుడు ఎంత మాత్రం ఏదేను వనములో వారిని ఉంచటానికి ఆయన అనుమతించలేదు. He dragged them outside. వెంటనే వారిని బయటికి He నెట్టివేసేసాడు. cast them outside. వారిని బయటికి పంపించేశాడు. What made them to be casted out from Eden garden? ఎందుకంత అద్భుతమైనటువంటి చక్కటి సౌందర్యమైన ఏదేను వనం నుండి బయటికి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే, Because of their sin. వారి యొక్క ఓటమిని బట్టి, Because of their disobedience. వారి యొక్క అవిధేయతను బట్టి, Because of their transgression and transgressions. వారి యొక్క సంభాషణ, అపవాదితో చేసిన See, సంభాషణ. nowadays also, ఈ రోజు దినాల్లో, so many people like us, ఈ రోజుల్లో కూడా అనేక మంది ఆ రీతిగా we are unable to getting so many blessings from God because of our transgressions. చూడండి, కేవలము మనము దీవెనలు పొందలేకపోవటానికి కారణం ఏంటంటే, Because of our sins. మన యొక్క పాపములు బట్టి. So many people are not able to getting houses because of your sin. కేవలము మన గృహములో ఆశీర్వాదాలు చూడలేకపోవటానికి కారణం ఏంటంటే మన పాపములు బట్టి. See, when Eve gave a priority for Satan's words, ఎప్పుడైతే అవ్వ సాతాను పని చేయడానికి అవకాశం ఇచ్చిందో, she lost her shelter. తన యొక్క వనము, గృహాన్ని కోల్పోయిను. She lost her good food. మంచి ఆహారాన్ని కోల్పోయిను. Before, when she was in the presence of Eden, she doesn't know how to work hard. అసలు ఆ దేవుడు ఏర్పాటు చేసిన ఏదైనా వనంలో ఉన్నప్పుడు కష్టపడాల్సిన పని లేదు. She did not go for farm working. అబ్బా, కష్టపడి వ్యవసాయం చేయాలని, దున్నాలని అవసరం లేదు. She did not do hard work. ఆ కష్టపడి పని చేయాలి జీవనోపాధికి అన్న అవసరమే లేదు. But when she did the big blunder against God's will, ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా భయంకరంగా పాపం చేశానో, then she lost shelter. మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు ఉన్నటువంటి ఆ వనము నుండి కోల్పోయింది. They lost good food. మంచి ఆహారాన్ని కోల్పోయారు. They lost good health. మంచి ఆరోగ్యాన్ని దెబ్బతింది. And she also lost her elder son and younger son. అబ్బా, అంత మాత్రమే కాదు కానీ జ్యేష్ఠ కుమారుని కూడా కోల్పోయింది. And she lost her younger son Abel also. అంత మాత్రమే కాదు, చిన్న కుమారుడు హేబేలును కూడా కోల్పోవాలి. Let us turn Genesis chapter 4. ఆదికాండం 4వ అధ్యాయంలోనికి రండి. Let us turn Genesis chapter 4. 4వ అధ్యాయం Can ఆదికాండం anybody read 5th verse and 6th verses? 4వ అధ్యాయం 5, 6వ వచనం ఎవరైనా బిగ్గరగా చదువుతారా? కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నదేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది. So when God blessed them by giving 2 male boys, చూడ, దేవుడు ఇద్దరు బిడ్డలతో వారిని ఆశీర్వదించినప్పుడు, so because of the sin of Eve, అవ్వ చేసినటువంటి ఆ పాపం అంటే, she lost 2 her beautiful sons. అమ్మా సన్నమ్మ చాలా శ్రద్ధగా మాటలు గమనించండి, పట్టుకున్న మాటలు.
ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ ఇద్దరు బిడ్డలను కోల్పోవాల్సి వచ్చింది. Why? కారణం ఏంటో తెలుసా? Because of her sin. వారి యొక్క పాపాన్ని బట్టి, ఆమె పాపమును బట్టి. Only because of the sin of Adam and Eve, they lost their valuable sons. ఆదాము యొక్క అవిధేయత పాపం వల్ల విలువైనటువంటి ఇద్దరు కుమారులను కోల్పోవాల్సి The వచ్చింది. elder son became furious and jealousy towards the younger one. ఓ కయీను, పెద్ద కుమారుడైనటువంటి కయీను చిన్న కుమారుడైన ఏబేలు మీద వారవలేనితనాన్ని, అసూయను ఏర్పాటు చేశాడు. That is the first time jealousy arose in the heart of the man. మానవుడి యొక్క జీవితంలో ప్రప్రథముగా ఆ వారవలేని అసూయ అనేటువంటిది అప్పుడే మానవుడి హృదయంలో దొరబడింది. It is the fruit of the sin. అది పాపము యొక్క It ఫలమైంది. is because of the fruit of the sin. అది పాపము యొక్క ఫలితం. Let us read Galatians chapter 5th chapter. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని Galatians chapter 5th verse. 5వ అధ్యాయం 5వ వచనములో Can anybody read 21? ఎవరన్నా కానీ 5:21 చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5:21. వేదము 5. Yeah. Okay, sir. వేదములు, విమతములు, అసూయలు, అసూయలు, మత్తతలు, మత్తతలు, కామములతో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. exactly. See what happened here? ఇక్కడ ఏం జరిగిందో చూడండి. Because of the sin, కేవలం పాపమును బట్టి her sons or two sons did not live long. అబ్బా ఆ ఇరువురు కుమారులు దీర్ఘకాలం జీవించలేకపోయారు. Why? Because కారణం ఏంటంటే because of the sins of their parents. వారి తల్లిదండ్రుల యొక్క దోషమును. When this woman did great blunder against God, ఎప్పుడైతే ఆ స్త్రీ దేవునికి వ్యతిరేకముగా that భయంకరమైన curse comes upon their children. ఆ శాపము ఆ బిడ్డల మీద రావడంతో See, they killed one another ఆ ఇద్దరు బిడ్డలు సహోదరులు ఒకరినొకరు చంపుకోవడం because of the sins of the parents. ఆ తల్లిదండ్రుల యొక్క దోషమును So బట్టి. today, what we are supposed to learn, ఒకవేళ మనం ఏ రీతిగా ఈ రోజు we are నేర్చుకోవాలి. also supposed to did not, do any kind of sin before our children. మన బిడ్డల ముందు ఏదైనా ఒక చిన్న పాపము See, ప్రదర్శించి God asks Cain like this, why are you angry? దేవుడు కయీన్ని అడిగాడు, ఎందుకు నువ్వు కోపం ఇచ్చుకున్నావు? And why has your countenance fallen? ఎందుకు నువ్వు నీ ముఖంలో చిన్న ముచ్చుకొని కయీను ఎలా కోపం ఎలా? If you do well, నువ్వు మంచి కనుక will you not be accepted? నువ్వు సత్క్రియలు చేస్తే నేను ఆమోదించనా? Yes, you did not do any kind of good in front of me. ఇదిగో నీవు నా సన్నిధిలో ఏది కూడా మంచిది నువ్వు చేయలేదు. But your brother Abel did very well. అయితే నీ సహోదరుడు ఏబేలు నాకు శ్రేష్టమైనది అర్పించింది. Yes, your brother worshipped me wholeheartedly. నీ సహోదరుడైన ఏబేలు నన్ను హృదయమాంతటితో ఆరాధించాడు, గణపరిచాడు. You did not worship me with your wholehearted. నీవు పూర్ణ హృదయంతో నీవు నన్ను ఆరాధించలేదు. Why? కారణం ఏంటి? Because you gave more priority for the sin rather than me. నీవు నీకంటే కూడా నాకంటే కూడా నువ్వు వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చావు. So that కాబట్టి I never accept your offering. నీ యొక్క బలులు నేను అంగీకరించను, అర్పణ అంగీకరించను. When Cain heard all these words by God, ఎప్పుడైతే దేవుడు పలికినటువంటి మాటలన్నిటిని కయీను ఆలకించాడు, he became jealousy. వెంటనే అతడు అసూయపడ్డాడు. He got angry of his brother. తన సహోదరుడైన ఏబేలు మీద కోపంతో నిండిపోయాడు. He killed his own brother. తన సహోదరుడు తన తమ్ముడైన ఏబేలును చంపేసేసాడు. That was the first murder in the history of the Bible. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో సృష్టిలో మొట్టమొదటి నరహత్య అది. That was a big murder in the history of the Bible. పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో ప్రప్రథమైనటువంటి హత్య. Is it not sin? అది పాపం కదా? Is it not sin murdering our own brother? అది నిజంగా సొంత తమ్ముడిని చంపుకోవటం అనేది అది పాపం కాదా? You know, murdering is nothing but killing directly is not a murder. అది నిజంగా అది కత్తి తీసుకొని ప్రత్యక్షంగా పొడవటం అనేటువంటిది అది హత్యనే కాదు. When we look at our own brother and sister by grumbling our teeth like anger, కత్తి తీసుకొని పొడవటమే హత్య అనుకోబాకండి. మన సహోదరుని గాని సహోదరుని గాని మన నోటి మాటలతో కఠినమైన మాటలతో కూడా హత్య చేయొచ్చు. is equal to murder. అది కూడా
నరహత్యతో సమానం. We should not give scope for the Satan for any time by killing one another. దయచేసి ఎప్పుడు కూడా అపవాదికి స్థానం ఇవ్వకండి. See, let us read the verse. Let us read Numbers chapter Sankhyakanam. Numbers సంఖ్యాకాండము 35 verse 33. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 33వ వచనములోనికి రండి. Numbers chapter 35 verse 33. Let us read what really read here, what is really written here. దేవుడు దేశమును అపవిత్రపరచకూడదు. Yes, నరహత్య దేశమును yes, అపవిత్రపరచును కదా. yes, దేశములో చిందిన రక్తము నిమిత్తము yes, చిందించిన వారి రక్తము వలనే yes, ప్రాయశ్చిత్తము కలుగును గాని yes. దేని వలనను కలగదు. See what happened, the entire the blood of Abel became sinful for entire the Eden garden. చూడండి అక్కడ ఏబేలు చిందించినటువంటి ఆ రక్తము వలన ఏం జరిగిందో చూడండి. అక్కడ The entire Eden garden became a sinful. ఆ ఏదెను వన్ను మొత్తము కూడా పాపముతో నింపబడింది. Why? Because of the sinful attitude of the Cain. కేవలము ఎందుకు ఆ రీతిగా ఆ వనమంతా కూడా పాపముతో నింపబడిందంటే కయ్యూని యొక్క పాపముతో కూడిన ఆ స్వభావం వల్ల. How did Cain get this attitude? ఎలాగ ఈ కయ్యూనికి స్వభావం వచ్చింది? Because of the